అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేడు మనం వింటున్న వాగ్దానము యెషయా 49:7. దేవుడు నిన్ను ఏర్పరచుకునని రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు అన్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం వల్ల అధికారులు మీకు నమస్కారం చేస్తారా అంటే ఏంటి అర్థం? నువ్వు నమ్మిన, నువ్వు ఆశ్రయించిన దేవుడు ఏదో సామాన్యుడు కాదు, ఈ భూ సంబంధమైన ఒక మనిషి కాదు, ఒక అవతారం కాదు. ఆయన సర్వలోకములు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఆ సర్వాధికారి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని కుమారులకు అధికారం అనుగ్రహించినని యోహాను సువార్త 1:12 రాయబడింది. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినప్పుడు మనలను ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ప్రభు అయిన దేవుడు అధికారం అనుగ్రహించి ఆయన బిడ్డలుగా మనం చేర్చుకున్నాడు. కనుక నీవు ఆయన నామంలో పిలువబడినప్పుడు, ఆయనది విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను చూసిన వారు తప్పక నీ దేవుడైన ప్రభువును బట్టి నేను గౌరవిస్తాట. మీ పై అధికారులు మీకు నమస్కారం చేసే రోజు రాబోతుందా అంటే అర్థం మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే రోజు రాబోతుందా? మీ పై అధికారుల మధ్యలో దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడా? ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో, ఎక్కడైతే మీ జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో, ఆ అధికారుల మధ్యలోనే ప్రభు మిమ్మల్ని హెచ్చించే రోజు వచ్చునుగాక. పరిశుద్ధ లేఖనాలు మీరు గమనించండి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రపంచంలో ఉన్న వారు అందరికీ సువార్త ప్రకటించబడినా పిలువబడినప్పుడు పిలుపుకు లోబడిన వారు కొంతమంది దేవుని ఏర్పాట్లోకి వస్తారు. దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అంతవరకు నమ్మకంగా ఉండకుండా తొలగిపోతుంటారు. అంతవరకు నమ్మకంగా ఉన్నప్పుడే మనం దేవునితో కూడా జీవించడం అవుతాం. నా ఇంట అపనమ్మకస్తుని ఉండనివ్వని అంటాడు దేవుడు. దేవుని ఇల్లు అంటే సంఘము, పరిచర్య, పరలోక పట్టణము, ఇవన్నీ దేవుని ఇల్లే. కనుక దేవుని ఇంట్లో నమ్మకమైన వారిని దేవుడు ఇంకా దీవిస్తాడు. మిక్కిలి చిన్న విషయాలు నమ్మకంగా ఉన్నవాడిని మిక్కిలి గొప్ప విషయాలు అధికారిగా చేస్తాట. 1969లో చంద్రమండలంలోకి తీసుకుని వెళ్ళడానికి పైలట్లు ఎవరా అని చెప్పి ఎంచుకున్నారు. దే చోజ్ ఇట్. అలాగనే దేవుడైన ప్రభు పరలోకానికి ఎవరు వెళ్ళాలో ఆయన చూస్ చేసుకుంటున్నాడు. ఆయన ఏర్పరచుకుంటాడు. ఆయన ఏర్పాట్లో మనం ఉండాలి. ఏర్పరచబడిన వారి సైతం మోసగించడానికి సాతానుడు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నాడు. ఏర్పరచబడిన వారు కూడా అనేక మంది తప్పుడు బోధల వల్ల, తప్పుడు సిద్ధాంతాలు విని, తప్పుడు మాటలు విని, వాక్య విరుద్ధమైన వాటిని విని చిక్కుల్లో పడి దేవునికి దూరం అయిపోతున్నారు ఎంతో మంది. అందుకే అపవాదైన సాతానుడు అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తా అంట. మరి నమ్మకంగా జీవిద్దాం. అంతవరకు ఇక్కడ దేవుని లేఖనాలు అంటున్నాడు ప్రభు, ఈ భూమి మీద ఇవ్వబడిన ప్రతి అధికారం పైనుండి ఇవ్వబడకపోతే వారికి రాదు. కనుక అధికారులను రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని గౌరవించమంటున్నాడు ప్రభు. అలాగే ఆత్మ సంబంధమైన అధికారులు, దేవుడు ఏర్పరిచిన ఆత్మీయ నాయకులు, వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది? మీ ఆత్మీయ నాయకులు చెప్పినటువంటి విధంగా నడుచుకోండి. వారు మీకు దేవుని మార్గాన్ని చూపిస్తారు. దేవుని యొక్క మార్గంలో ఏ విధంగా జీవించాలో నేర్పిస్తారు. అంతేకాకుండా అనుదినము దేవుని మాటలు మనకు అందజేస్తూ మనం దేవుని నుండి తొలగిపోకుండా, విశ్వాసం నుండి తప్పిపోకుండా క్రీస్తు వైపు చూస్తూ ముందు కొనసాగే విధంగా దేవుని మాటలు మనకు అందజేసేవారు ఆత్మీయ నాయకులు. మరి వారి గురించి కూడా మనం ప్రార్థించడమే కాకుండా వారు చెప్పిన విశ్వాస మార్గమును మనం వెంబడించాలని హెబ్రీ పత్రిక 13:7, హెబ్రీ పత్రిక 13:17 చెప్తుంది. ఒకసారి గమనించండి. దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీరందరూ చెరపట్టబడిన యవనస్తులు. వాళ్ళని ఎవరిని కనపరుస్తారు? వాళ్ళు చూస్తే ఎవరిని నమస్కరిస్తారా? లేదే బానిసలుగా వాడుకుంటారు. అలాంటి స్థలంలో కూడా అధికారులు లేచి నిలబడ్డారు. ఎవరి గురించి? దానియేలు వస్తున్నాడంటే అధికారుల మధ్యలో దేవుడు గొప్ప ఘనతను దానియేలుకి ఇచ్చాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోను చూసినప్పుడు రాజు సహితం సింహాసనం లేచి వారికి నమస్కారం చేశాడు. దానియేలు సింహాల బోల నుండి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు రాజు అతన్ని ఘనపరుస్తాడు. అలాగే షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో బయటికి తీసుకొస్తాడు దేవుడు. అప్పుడు రాజులు సైతం లేచి నమస్కరిస్తారు, అధికారులు సైతం వాళ్ళకి నమస్కారం చేస్తారు. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు. వచ్చిన కీర్తన పాడుకుందాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియల నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు
అసాధ్యమైనది లేదు. నన్ను బలపరచువాడు నాతోనుండగా. ఈ లోకంలో ఆధ్యాత్మిక చీకట్లు ఎంతోమంది అలమటించిపోతూ ఉన్నారు. ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక, ఆత్మరక్షణ ఎవరిస్తారో తెలియక ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక చీకట్లో చిక్కబడ్డారు. వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి గుణాతిశయములు అనగా ఆయన శుభవార్త ప్రకటించే జ్యోతిగా మీరుండాలని ప్రభు కోరుతున్నాడు. మీ ద్వారా అనేకులు వెలిగించబడతారు, మీ ద్వారా అనేకులు బలపరచబడతారు. గనుకనే అధికారులు సైతము మీకు నమస్కరించే రోజు రాబోతుంది. దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకొని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్న ఆత్మీయులందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆ దినము దానియేలును బెదిరించిన అధికారులే దానియేలుకు నమస్కారం చేసేలా చేశారు. శద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ప్రభు ఆ ముగ్గురు యవనస్తులను కాలిపోకుండా కాపాడి సురక్షితంగా బయటికి మీరు తీసుకొచ్చారు. ఆ దినమున రాజు, అధికారులు మొదలుకొని అందరూ కూడా వారికి నమస్కారం చేయడమే కాకుండా నిజ దేవుడైన జీవం గల దేవుడు నిన్ను ఆరాధించే విధంగా చేశావు. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ అధికారులు అయితే వారిని దుఃఖపరుస్తూ బాధ పెడుతున్నారో, వారి సముఖంలోనే వీరిని ఘనపరచబోతున్నావు, వీరికి గౌరవం ఇవ్వబోతున్నావు. ప్రభా, నీ నామంలో పిలువబట్టు చూసి అధికారులు సైతం వీరికి నమస్కరించే విధంగా ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించబోతున్నారు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నువ్వు మేలు చేయవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు. నీకు సమస్తము సాధ్యమే. నీ కనికల చొప్పున వీరిని బలపరిచి ప్రభు వీరి జీవితాలు ఎదురైన ప్రతి శోధన బాధలను విడిపించి వీరి గాయములు మాన్పి శాంతి సమాధానాలతో నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విన్న మీరు ఆమేన్ చెప్పిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు చేసుకునండి. తెలియని వారికి ఈ ఛానల్ పరిచయం చేయండి. దేవుని వాక్యములు అనేకులకు అందజేయడం వల్ల ఆ ధన్యత మీకు, పొందుకున్న వారికి కూడా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. లార్డ్ రైజెస్ అపాన్ యూ and his glory appears over you. May God bless you with this promise as you enter into new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, లెమెంటేషన్స్ చాప్టర్ 3:25. The promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సీక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.